దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాపై తుఫాన్ ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. తిద్వా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై భారీగా చూపిస్తుంది. నిన్న రాత్రి మహాబలిపురం వద్ద ఒక్కసారిగా ఈ తుఫాన్ కూడా తీరం దాటడంతో అటు తమిళనాడు ఇటు ఏపీలోని కొన్ని జిల్లాలపైన దీని ప్రభావం భారీగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఏకదాటిగా 10 గంటల పాటు కురిసినటువంటి వర్షంతో నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాలంతా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరు నుంచి చెన్నై తిరుపతి వెళ్ళేటటువంటి రహదారి ఇది. ఇక్కడ నుంచే కనెక్టింగ్ రహదారి అంటారు దీన్ని నిన్న రాత్రి నుంచి ఏకదాటిగా 10 గంటల పాటు కురిసినటువంటి వర్షంతో ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. దీంతో పాటు నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లోని వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్తో పాటు అనేక ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వాహనాలు రాకపోకలను కూడా ఇక్కడ నియంత్రించారు. ఏదైతే నెల్లూరు నుంచి ఇటు తిరుపతి అదేవిధంగా చెన్నైకి వెళ్ళేటటువంటి ప్రధాన మార్గం అని చెప్పుకోవచ్చు. దీంతో అటు సైడ్ నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలను కానీ దారి మళ్లింపులు అయితే చేశారు. కానీ అయితే జాతీయ రహదారి పైన ఇప్పటికే భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే జలదిగ్బంధంలో ఈ ప్రాంతం అంతా చిక్కుకోపోయింది. వాహనాలు కూడా చిక్కుకోపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ బస్సుతో పాటు కారు అదేవిధంగా బైకులు కూడా చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తిద్వా నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా మహాబలిపురానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడి ఏదైతే బలహీనపడి అక్కడ తీరం దాటింది. దీని ప్రభావంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలు అంటే తమిళనాడులోని ఆయా జిల్లాలపైన ఈ ప్రభావం పడింది. ఈ ప్రభావంతో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పుదుచ్చేరిలో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీకి వస్తే ఏపీలోని నెల్లూరు జిల్లా తిరుపతిల పైన ఈ ప్రభావం ఎక్కువగా చూపించిందని చెప్పుకోవాలి. నిన్న రాత్రి 9 గంటల సమయానికి ప్రారంభమైనటువంటి వర్షం అంటే గడిచినటువంటి 3 రోజులుగా కూడా వర్ష ప్రభావం అయితే నెల్లూరు పైన చూపిస్తూనే ఉంది. అయితే కొద్దిపాటిగా కురుస్తున్నటువంటి వర్షం నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. అటు ప్రారంభమైనటువంటి వర్షం ఇవాళ ఉదయం 5 గంటల వరకు కూడా భారీ ఎత్తున కనిపించడంతో ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రావడంతో ఎక్కువ సంఖ్యలో ఏదైతే వర్షపాతం నమోదవడంతో అనేక ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయా ప్రాంతాలపైన ఒక్కసారిగా ఇంత ఫ్లోటింగ్ వాటర్ రావడంతో జనవాసాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. ప్రస్తుతం పోలీసులు కూడా వాహనాలని క్షుణ్ణంగా కూడా ఇక్కడ ఏరియాలోకి రానియకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మున్సిపల్ కమిషనర్తో పాటు ఈ వివిధ శాఖ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నారు. మరొక వైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత ఆధ్వర్యంలో కూడా బృందాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే గతంలో ఎన్నో తుఫాన్లు చూసాం. రాత్రి తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం అధికారులకు చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతే తన దిశ మార్చుకొని వాయువు దిశగా ఏదైతే తుఫాను రావడం వచ్చినటువంటి సందర్భంలో కనీసం ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. దీంతో ఇక్కడ వాతావరణం అయితే మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నెల్లూరు నగరంలో కొంత వాటర్ తగ్గుముఖం పట్టడంతో వాహనాల రాకపోకలు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చూస్తే ప్రైవేట్ బస్సు అదేవిధంగా వెనక కూడా ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి కొంత దూరం అంటే ఒక 100 అడుగుల దూరంలో దాదాపు ఒక మనిషి మునిగిపోయేంత నీరు మాత్రం ఇక్కడ స్టాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. మరొక వైపు దీని ప్రభావం దాదాపు 48 గంటల పాటు ఉంటుందని చెప్పి అధికార యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు ఇచ్చింది. తమిళనాడులోని కొన్ని జిల్లాలకి అలర్ట్ చేసింది. 48 గంటల వరకు తీవ్రం నుంచి అతి తీవ్ర వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించింది. నెల్లూరు జిల్లా పైన కూడా ఈ ప్రభావం ఉండడంతో కొంత అధికార యంత్రాంగం అయితే అలర్ట్
పూర్తయింది. ప్రజలు కూడా తూచా తప్పకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది తిద్వా తుఫాన్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.